అయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలకు చాలా అరాచకమైనటువంటి కార్యక్రమాలకు ఎదుర్కోవడం జరిగింది. మేము ఏమన్నా పనులు చేయాలనుకుంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉండాలి, టీఆర్ఎస్ ఒకళ్ళ కండువ కప్పుకుంటేనే మీరు పని చేయాలనే ధోరణితోన చాలా వల్ల వాళ్ళు కోలుకోలేని దెబ్బతిన్నారు, ఆర్థికంగా కూడా ఎదగలేకపోయారు. చాలా వాళ్ళకి ఆటోలు ఇప్పిస్తామని చెప్పారు, హోటల్ పెట్టుకుంటే లోన్లు ఇప్పిస్తాను. ఏ ఒక్కరికి ఆటో ఇవ్వలేదు, ట్యాక్సీలు ఇవ్వలేదు, హోటల్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అంతా కేవలం బోగస్ మాటలు చెప్పడము, ప్రజలను మభ్యపెట్టడము, భయభ్రాంతులను చేసి పాలించారు 10 సంవత్సరాలు. అయితే గతంలో విద్యార్థులు, ముఖ్యంగా యువకులు, చదువుకున్న విద్యార్థులు వాళ్ళు ట్యాక్సీలు నడపడము, హోటల్లో పనిచేయడము, ఇదంతా జరిగింది ఈ 10 ఏళ్ల లోపల. అంతకుముందు అంత లేదు. ఎక్కడక్కడ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తుండే, లేకుంటే అవుట్సోర్సింగ్లో కానీ ఎక్కడైనా పని చేసుకునే వాళ్ళు అది చేసుకునేటుండే. స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్లో స్థానం కూడా 1,75,000 ఓట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ వన్ సైడ్ పడ్డా గెలిచి. అయితే అదే చెప్పబోతున్నాను. ఇంతకుముందు కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసేస్తే ఎక్కడైతే ఎస్టీ ఓటర్స్, లంబాడీ ఓటర్స్ ఎక్కడైతే మొగ్గు చూపిర్రో ఆ పార్టీకి అధికారంలో వచ్చింది, వాళ్ళు అనుభవించారు. మీరు చాలా రకమైనటువంటి ఇబ్బందులు. ఒక్కటి కాదు ఫలాని వ్యక్తి కూడా ఒక టెండర్ పనిచేస్తున్నాడంటే, లేదంటే ఒక సీపర్ పనిచేస్తున్నాడంటే ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అతను ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టవచ్చు మనం అనే కోణంతోనే పరిపాలించి భయభ్రాంతులను చేసి పరిపాలించింది. కానీ స్వేచ్ఛా జీవితం అనేటువంటిది మాత్రం ఎస్టీలు చాలా ఇబ్బంది పడి ఇక్కడ ఉన్నారు. అసలు నేను దాంట్లో చూడండి, ఒక్కసారి మీరు రేకుల షెడ్, దానికి పిల్లర్ లేదు, ఒక చెత్త లేదు, ఒక టాయిలెట్ బాత్రూమ్లు లేవు, రూములు లేవు, లోపల ఏమైనా ఫంక్షన్ చేసుకుందామంటే కూడా. అవును, వాస్తవం. ఎంపీ వంశీచంద్ర రెడ్డి గారిని కోరేది ఏంటంటే, మాకు కూడా నామినేషన్ పదవులలో మా గిరిజనుల సోదరులు మండల స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, ఎక్కడ నామినేటెడ్ పదవుల్లో కూడా మాకు కూడా అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము. నీళ్ళు పడ్డాయి. ఇక్కడ ₹1 కోటి పెట్టి బిల్డింగ్ కట్టారు, కానీ ఒక 30,000 పెట్టి బోర్ వేయలేకపోయినరు. ఇది చాలా దురదృష్టంగా. అదే చెప్తున్నాను కదా, ఈ రకంగా అంతా షోపుట. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ ప్రభుత్వం యొక్క పాలన అంతా, పాలసీలు అంతా షోపుటమే. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేసిండ్రు. ఇప్పుడు చూస్తే కూడా ₹1,18,00,000 బిల్లు చేయడం జరిగింది.